అందరికీ ఫస్ట్ స్వాగతం సుస్వాగతం మహావతార్ ఫౌండేషన్ ఛానల్కి. ఈరోజు ఒక అద్భుతమైన ర్యాలీ చేశాం. అది ఆ మేడం యొక్క సంకల్పము, పుట్టినరోజున ర్యాలీ చేసుకోవాలి అని. సో ఇప్పుడు భాగ్యనగరంలో 365 రోజుల ర్యాలీల ఆ పరంపర జరుగుతుంది. అంటే హైదరాబాదులో ఏదో ప్లేస్లో ప్రతిరోజు ర్యాలీ జరుగుతుంది. సో అది జరుగుతూ ఉంది. సో ఈరోజు బడంగ్పేట్ అనే ప్లేస్లో ఆ మేడం వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అక్కడ 4 to 6 చేసుకొని ఇంకా అదే సందర్భంగా పుట్టినరోజు సెలబ్రేషను అన్నీ అయ్యి ఎంత హ్యాపీగా వచ్చాము. సో మరి ఇంతమంది ఆత్మ బంధువుల్ని కలిపి మనందరిలో ఆ చైతన్యాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి ఒక హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో ఆ ఒక్క ఆణిముత్యం గురించి మనము తెలుసుకోవాలి. సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఆ ఆణిముత్యం గురించి తెలుసుకుందాం. ఆ మేడంని మీరు ధ్యాన చక్రాలలో నీళ్లు పోసే దగ్గర చూసింటారు. ఆ మేడము, ఒక అమ్మాయి, ఒక బాబు వాళ్ళకి. సో వాళ్ళు ముగ్గురు అక్కడ మనకి సర్వీస్ చేస్తూ ఉంటారు. కడతాల్లో ఆ 11 రోజులు కూడా మంచి నీళ్లు అక్కడ పోస్తూ ఉంటారు వాళ్ళు. మీరు 11 గంటలకు వెళ్ళినా ఎవరో ఒకరు అక్కడ ఉంటారు. నైట్ 11 గంటలకు కూడా ఎవరో ఒకరు ఉంటారు. సో అంత డెడికేటెడ్గా చేస్తారు. సో మేడం యొక్క అంటే 2 సందర్భాలు చెప్తాను. తెలంగాణలో కొన్ని సంవత్సరాల క్రితం 40 రోజుల శాకాహార ప్రచారం జరిగింది. ఆ 40 రోజులు ఎండలో ఆవిడ చెప్పులు లేకుండా డే 1 నుంచి 40 days వరకు చేశారు. అది ఆమె సాధించింది ఒకటి. రెండోది, సంవత్సరంలో మనకు స్టేజ్ మీద అనౌన్స్ చేశారు, ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సంవత్సరము మాట్లాడితే ఏదో ఒక చిక్కుల్లో ఇరుక్కుంటారు, మాయ అంత ప్రబలంగా ఉంది అన్నప్పుడు ఆ మేడం గారు ఒక వారం కిందట 60 రోజుల మౌనం చేసింది. అంటే కంటిన్యూస్ 60 రోజులు మౌనం. ఇంట్లో వాళ్ళతో కూడా బయటగా ఎవరితో కూడా మాట్లాడేది లేదు. సో అయిపోయిన తర్వాత అనుభవం ఏంటమ్మా అంటే, అద్భుతంగా ఉంది సార్, చాలా గ్రహించాను పాఠాలు. సో ఇంకొకటి, బస్సులు ఎప్పుడు ఫుల్ ఉండేటివి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా నేను రాసి చూపిస్తాను కదా, టికెట్ ఎక్కడికంటే ఆధార్ కార్డు చూపించాలి ప్లస్ టికెట్ చూపించాలి. ఈ అమ్మాయి ఎంత బాగుంది, దేవుడు ఎందుకు నోరియలేదని ఆ పక్కన వాళ్ళు లేచి సీట్ ఇచ్చేవాళ్ళంట. రమణ మహర్షి వాళ్ళకి తెలీదు. ఆమె నవ్వుకునేది లోపల, ఓకే మనం కూడా ఇట్టనే ఎస్టిమేట్ వేస్తామేమో, మనం కలిసే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోకుండా మనం ఏదో అనుకుంటాం వాళ్ళు పలానా అని. యాక్చువల్లీ వాళ్ళు అది కాదు, వాళ్ళు బ్రహ్మస్వరూపమే. మనకు అజ్ఞానం కాబట్టి మనము ఏదో సింపతి కోసం సీట్ ఇస్తున్నట్టు, మీకు మేము హెల్ప్ చేస్తాము, లేదా మీ బాధను కొంచెం పంచుకుంటాము అని, అది మన అజ్ఞానమే. సో మరి ఆ స్వప్న మేడంకి వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు ర్యాలీ అద్భుతంగా జరిగింది కాబట్టి ఆ ఎనర్జీస్తోనే ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఆ ఎనర్జీ మనం కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. సో ఈరోజు టాపిక్ వచ్చి ది వాయిస్ ఆఫ్ బాబాజీ అనే బాబాజీ బుక్లో నీలకంఠం గారు రామయ్య గారికి అర్ధరాత్రి సమయంలో బాబాజీ వచ్చిన మెసేజే బాబాజీ చెప్తూ ఉండేవాళ్ళు, ఈయన రాసుకునే ఆయన. అలాగ వచ్చిన బుక్లు ఇవి. అంటే ఫిజికల్గా బాబాజీని ప్రతిరోజు చూడగల అంటే ఆ అర్హత చాలా మందికి లేదు. ఆ అర్హత పొందిన 2-3 ఒక ఆయన నీలకంఠం గారు. సో ఆయన రాసిన బుక్కే వాయిస్ ఆఫ్ బాబాజీ. సో దాంట్లో ఒక చాప్టర్లో భూమాత గురించి చెప్తూ ఈ 4 దశల గురించి చెప్పారు. సో మనకు పత్రి సార్ 40 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్పారో దీనికి అది కరెక్ట్గా సరిపోయింది. అదేలాగా బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో దానికి ఇది సరిపోయింది. మళ్ళీ అనస్తాసియా మేడం గురించి మనకు తెలిసింది, ఆమె చెప్పింది కలిసిపోయింది. అంటే ఒక్కొక్కటి అధ్యయనం చేస్తుంటే ఒకటే సత్యము
రకరకాల కాలాల్లో వేరు వేరు కాలాల్లో అంతా చెప్పింది ఒకటే అనే నిర్ధారణకి మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది, 1/2 అవర్లో మీకు తెలిసిపోతుంది. ఇదంతా మనకు తెలిసిందే. మనం సీతాదేవి ఉన్నప్పుడు ఉన్నాము, రాములు వారు ఉన్నప్పుడు ఉన్నాము, కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నాము, సాయిబాబా ఉన్నప్పుడు ఉన్నాము. పత్రి సార్ వచ్చినాక అది అర్థం చేసుకుంటాం. ఎస్ నాకు ఆలోచన ఉంది, వాళ్ళతో ఉన్నట్టు నాకు లోపల అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అది ఉంది ఆత్మలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ అనస్తాసియా మేడం ఏం చెప్పిందంటే, విశ్వంలో ఉండే శక్తులన్నీ పైనుండే మాస్టర్స్ కలపాలి అనుకున్నప్పుడు దాని అంతా కలిపారు, ఒక చోటకి తీసుకొచ్చారు. రకరకాల శక్తులు అనుకోండి, నీళ్లు అనేది ఒక శక్తి, గాలి అనేది ఒక శక్తి, చెట్లు అనేది ఒక శక్తి, కోపము అనేది ఒక శక్తి, శాంతము అనేది ఒక శక్తి, అన్ని శక్తి రూపమే. మనం దానికి వేరు పేర్లు పెట్టుకున్నాం, కానీ అవన్నీ శక్తులే. శక్తులకి నాశనం లేదు. శక్తి ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మారుతుంది, కానీ పుట్టుక లేదు, దానికి చావు లేదు అనేదానికి ఇది నిదర్శనం. నీళ్లు మనం చల్లదనం చేస్తే ఐస్ అవుతుంది, వేడి చేస్తే ఆవిరి అవుతుంది, కానీ ఆ పదార్థం అయితే ఉంది. అదేలాగా శక్తి కూడా ఉంటుంది, ఎప్పుడు దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది రకరకాలుగా. అదేలాగా అన్ని శక్తుల్ని కలిపారు ప్రయోగం చేసి, అది భౌతికమైన రూపం దాల్చుకున్నప్పుడు భూమాత అయ్యింది. అందువల్లే భూమాత లాంటిది ఇదే క్యారెక్టర్స్తో ఈ అన్ని శక్తులు కలయికుండేది రెండోది లేదు భూమి మీద. చూసుకోండి, ఈ విశ్వంలో భూమాత లాగా ఉండే మొత్తము క్యారెక్టర్స్ ఉండేది ఒకటే ఉంది, అది దైవ సృష్టి. చాలా మంది ట్రై చేశారు ఇదే భూమి లాగా మేము ట్రై చేయాలి అని, కానీ అందరూ ఫెయిల్ అయిపోయినారు. ఎందుకంటే భూమాత ఎలాగా ఇంత సమతుల్యతతో, అన్ని సమతుల్యత ఉంది ప్రకృతి, ఇక్కడ అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఇంత అద్భుతంగా తనకు తానుగా ఎవరు నియంత్రణ లేదు. నియంత్రణ లేకపోయినా టయానికి వర్షం పడుతుంది, టయానికి ఎండ వస్తుంది. ఒక విత్తనం వేస్తే చాలు అది మొలకొస్తుంది. మీ వీధుల్లో మొత్తము మీరు సిమెంట్ వేసేసిన, తారు వేసేసిన, ఎక్కడ మట్టి ఉందో అక్కడి నుంచి మొలకలు వస్తాయి, గెడ్డి వస్తుంది. అంటే అక్కడ ఏమి ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, గెడ్డి అయితే వస్తుంది. అంటే భూమి సెల్ఫ్ సస్టైనింగ్, అంటే తనకు తాను సృష్టించుకునే స్థితిలో ఉంటుంది భూమి, మీరు ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా. సో అంత అద్భుతమైన భూమాత. సో ఆ భూమాతని మళ్ళీ ప్రయోగం చేసి, ఈ భూమాత చాలా పెద్దగా ఉంది, ఇంకా చిన్నది చేద్దాం అని ఇంకా ప్రయోగం చేశారు వాళ్ళు. ఆ ప్రయోగం చేసినప్పుడు వచ్చిన అద్భుతమైన సృష్టి మానవుడు. సో విశ్వంలో ఏమైతే అన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ భూమాతలో ఉన్నాయి, భూమాతలో ఏమైతే శక్తులు ఉన్నాయో అన్ని మానవుడిలో ఉన్నాయి. రివర్స్ చూసుకుంటే మానవుడిలో అన్ని ఉండేటి విశ్వంలో ఉన్నాయి, విశ్వంలోని మానవుడిలో ఉన్నాయి. అంటే మనకు లేని శక్తి లేనే లేదు. అన్ని అంటే ఏమి ఉన్నాయి, అన్ని మనలో ఉన్నాయి. అందువల్లే పత్రిసారి యు ఆర్ గాడ్స్ అంటారు. అంటే మనము గాడ్ మర్చిపోయినాము మన శక్తుల్ని. ఇప్పుడు ధ్యానము ద్వారా, జ్ఞానము ద్వారా మన శక్తులు తెలుసుకొని మనము ఆ సృష్టిలో భాగం కావాలి. అంతేగాని ఒకరి మీద ఆధారపడకూడదు. దేవుడు ఎప్పుడు ఒకరి మీద ఆధారపడు, తన పని చేసుకుంటూ పోతాడు. సో ప్రతి ఒక్క మనిషి భూమి మీద తన మీద తనకు విశ్వాసం ఉండి తన ప్రయోగం తాను చేస్తూ పోవాలి. సో ఇప్పుడు మనము దీనికి విస్తారంగా చూద్దాం. మానవుని జీవితంలో 4 దశలు ఉన్నాయి. ఒకటి బాల్యము, రెండోది యవ్వనము, మూడోది ప్రౌఢము, నాలుగోది వృద్ధాప్యము. సో జనరల్గా తీసుకుందాం. జనరల్గా అందరికీ ఈ 4 రావాల్సిందే. సో ఇది బాల్యం మనం తీసుకుంటే, బాల్యము అనేది దైవత్వంతో కూడుకున్నదని మనకు తెలుసు. వాళ్ళు ఎక్కడ పుట్టినా వాళ్ళల్లో దైవత్వం ఉంటుంది. బాల్యంలో అందరూ దైవ సమానులే, పిల్లలు దేవుళ్ళు అనే సామెత. ఇంకా వాళ్ళు బిహేవియర్ కూడా అట్నే ఉంటుంది. మొత్తము ఎంతో అద్భుతంగా వాళ్ళు అందరితో కలిసిమెలిసి నవ్వుతూ, ఆడుతూ, ఆకలేసినప్పుడు ఏడుస్తూ, తర్వాత మెల్లిగా టక్కమని నవ్వుతూ, ఈ దైవత్వ గుణాలన్నీ ఉండేటివి బాల్యంలో. ఎవరికైనా సరే, అది చిన్న చిన్న మనుషులే కాకుండా జంతువుల్లో కూడా చిన్న పిల్లల్ని చూస్తేనే మనకు ముద్దు వస్తుంది, మన కష్టాలన్నీ పోతాయి. ఎందుకు? పుట్టినప్పుడు ఆ గుణంలో ఉంటాడు కాబట్టి, దైవత్వ గుణంలో ఆ ఫేస్ లో గ్లో కానీ అవన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. ఇది దైవత్వంతో కూడుతుంది.
మరి భూమి మీద అదే స్థితి ఏంటంటే సత్యయుగము, అంటే కృతయుగము. కృతయుగంలో భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా అదే గుణంతో ఉండేవాళ్ళు. మనము గతంలో ఎంతో అద్భుతంగా, ఎక్కడ గాని ఒక దొంగతనం లేదు, ఒక తిట్టు లేదు, ఒక కక్ష లేదు, ఒక కోపం లేదు. ప్రకృతితో కలిసిపోయి, ఇంత బిల్డింగులు లేవు, ఎయిర్క్రాఫ్టర్లు లేవు, ఇంకా ఇంకా కంప్యూటర్లు కూడా లేవు. కానీ మనిషి జీవితం ఎలా ఉండేదంటే ప్రకృతితో కలిసిపోయి, జంతువులతో కలిసి, పక్షులతో కలిసి, అన్నిటితో కలిసి ఎంతో హ్యాపీగా అడవిలో, ప్రకృతిలో ఏది నాశనం చేయకుండా, ఏ దొరికితే ఆ పండో, ఏ దొరికితే అంతగా తినేసి, ప్రకృతి ఎలా ఇంత అద్భుతంగా ఉంది, ఆ పక్షి ఎలా ఎగురుతుంది, ఆ పంట ఎలా వస్తుంది, ఈ సమయం వచ్చేసరికి సూర్యుడు ఎలా వస్తున్నాడు, సూర్యుడిలో ఏముంది మనం నేర్చుకోవడానికి, ఈ నేర్చుకునే దాంట్లోనే గడిపాడు. కానీ ఒకటిది తీసుకుందాము అనే స్వార్థం లేదు, ఒకరితో పోల్చుకుందాము అనేది కూడా లేదు. ఎందుకంటే ప్రతినిత్యము దైవత్వంతోనే ఉన్నాడు. సో అక్కడ మనసు అనేది లేనే లేదు. సో చిన్నపిల్లల వ్యవస్థ ఏదైతే ఉందో మన జీవితంలో బాల్యము, అది భూమి మీద కృతయుగము. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, కొంచెం పెద్దోడు అయ్యే కొద్దీ మనం ఏం చేస్తాము, మనసు అనేది యాడ్ చేస్తాం. సమాజంలో నుంచి ఉండే ఏదైతే మనసు ఉందో దాన్ని మనము ఆ పిల్లలకి రుద్దుతాము. ఏంటంటే నీకోసమే చేశాను నైనా, నువ్వే తిను అంటే స్వార్థం స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, దొంగలు ఉండొచ్చు, నిన్ను కిడ్నాప్ చేయొచ్చు, బూచోడు ఉంటాడు అంటే ఇక్కడ ఆ చిన్న దైవత్వానికి మనము భయాన్ని క్రియేట్ చేస్తున్నాం, భయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంతవరకు ధైర్యంగా ఉండేవాడు ఇప్పుడు ఆ మనసు అనే దాని ప్రభావంలో పడి మన ద్వారా భయాన్ని ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఆ 5 సంవత్సరాల ఆ వయసు నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే యవ్వనంకి వచ్చేసరికి అక్కడ కూడా భూమి మీద ఏంటంటే కృతయుగం తర్వాత వచ్చేది త్రేతాయుగం. ఫస్ట్ యుగంలో అందరూ ధ్యానం చేసేవాళ్ళు, అందరూ భూమి మీద అందరూ సప్త ఋషులు వాళ్ళ యొక్క మాతలతో కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి అన్ని లోకాలకి వెళ్ళి వచ్చేవాళ్ళు. అంటే భూమి అంత అద్భుతంగా ఉంది. దేవతలు మనం ఏమనుకుంటాం, విష్ణుమూర్తి లేకపోతే మహేశ్వరుడు, లక్ష్మీదేవి, వీళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాళ్ళు, లేకపోతే పిలవకుండా కూడా వాళ్ళకి అవసరమైనట్టు వచ్చేవాళ్ళు. ఇక్కడ మనుషులతో కలిసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఎవరన్నా తపస్సు చేసి కావాలంటే వీళ్ళు కూడా పై లోకాలకి వెళ్ళి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అప్పుడు భూమి అంత అద్భుతంగా ఉంది. అంటే దేవుడికి మానవుడికి మధ్యలో ఏం గ్యాప్ లేదు, అంత బాగా కమ్యూనికేషన్, కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనసు ఎంటర్ అయిందో ఇక్కడ యవ్వనంలో, అంటే బాల్యం నుంచి యవ్వనంకి వెళ్ళే స్థాయిలో ఎక్కడైతే మనసు ఎంటర్ అయిందో భూమిలో కూడా ప్రకృతి అనేది మారింది. ఏంటి ప్రకృతి అంటే మెల్లగా స్వార్థం స్టార్ట్ అయింది. స్వార్థం స్టార్ట్ అయ్యి ధ్యానమును మరిచారు. ధ్యానమును మరిచి నీకు నాకు మధ్యలో ఎవడో ఉన్నాడు మధ్యలో అని డైరెక్ట్ ధ్యానం వదిలేసి ఏం చేశారంటే యజ్ఞ యాగాదుల మీద పడ్డారు. యజ్ఞ యాగాదులు ఏమిటంటే అది అందరూ చేయలేరు, రాజులు, ఎక్కువ సంపద ఉండే వాళ్ళు చేస్తారు. ఎందుకోసం చేస్తారంటే ఏదైతే వాళ్ళకు చేత కాలేదో దాన్ని సాధించుకునేదానికి యజ్ఞం చేసేవాళ్ళు. అంటే దేవతలు ఉన్నారు, వాళ్ళకు కొన్ని పవర్స్ ఉన్నాయి, వీళ్ళు ఆ యజ్ఞం చేసి ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ శక్తితో వాళ్ళు వర్షాలు కురిపించేవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడమంటే ఒక శక్తిని క్రియేట్ చేసి ఆ యొక్క పొలిమేరలో కాపలా కాసేవాళ్ళు. ఎవరు? దేవతల యొక్క శక్తితో. దీనికి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు రాజులు కానీ వీళ్ళు. మనకు పుత్రకామేష్టి యాగం తెలుసు. పుత్రకామేష్టి యాగం అయిన తర్వాతనే దశరథుడి మహారాజుకి 3 భార్యలకి ఒకటేసారి పిల్లలు పుడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. అంతవరకు 3కి పిల్లలు లేరు. కానీ ఆ కామేష్టి యాగం అయిన తర్వాత ఆ యజ్ఞం యొక్క ఫలితం ఏదైతే ఉందో అది పండుగ ఇస్తే ఆ పండు తిన 3 అంటే పిల్లల్ని కనడం జరుగుతుంది. సో ఇప్పుడు భగవంతుడికి మనిషికి మధ్యలో ఇది ఉంది. ఇంతకుముందు డైరెక్ట్ గా నాకు కావాలంటే బిడ్డలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు నీకు ఆ శక్తి లేదు, ఎందుకంటే స్వార్థం పెరిగింది, కోపం అన్ని మనసు దూరింది కాబట్టి ఆ కనెక్షన్ అనేది కొంచెం దూరం అయింది. కాబట్టి దేవుడు నీకు కనిపించట్లేదు. సో మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నావు. వాళ్ళు దేవతలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు,
వరుణదేవుడు. వీళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు సత్యలోకంలో ఉండరు. వీళ్ళు ఎక్కడుంటారంటే స్వర్గంలో ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏమి చేసినా వాన కావాలి అంటే వర్ణ యాగం చేస్తారు. అది విష్ణువుకి, శివుడికి, బ్రహ్మకి వెళ్ళదు. అది స్వర్గలోకంలో ఉండే వర్ణదేవుడికి వెళ్తుంది. వర్ణదేవుడు సంతోషపడతారు. అబ్బా, నా గురించి యజ్ఞం చేశారు వీళ్ళకి నేను ఏదైనా చేయాలి అని ఆ ఊరిలో మాత్రమే వర్షం పడేట్టుగా చేస్తాడు. అంటే తన శక్తిని, వీళ్ళ శక్తిని తీసుకున్నాడు, వాళ్ళ శక్తిని ఇచ్చాడు. వీళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఎప్పుడు వర్షం పడలేదో అప్పుడు వర్ణదేవుడికి వర్ణయాగం చేస్తారు. ఇది సిస్టమ్. అంటే మనకు దేవుడికి మధ్యలో దేవతలు వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అంటే మనము ఒక యుగం నుంచి ఇంకో యుగంకు మారిపోయినాం. కానీ ఇది తారాస్థాయికి వెళ్ళేసరికి మనిషి స్వార్థం కూడా బాగా పెరిగింది కాబట్టి ఆ శక్తి నకారాత్మక శక్తులు, అంటే ఒకటి దైవ శక్తులు, ఒకటి రాక్షస శక్తులుగా మారినాయి. అంతకుముందు ఒకటే అయస్కాంతము రెండుగా విభజించేటప్పుడు ఏమైంది? నెగిటివ్, పాజిటివ్గా అది రెండుగా అయిపోయి ఏమైంది? రెండు శక్తులుగా తయారైనాయి. అంటే ఒకటి మంచి కోరే వాళ్ళు, రెండు వాళ్ళకి ఆపోజిట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తే దానికి ఆపోజిట్గా చేసేవాళ్ళు. సో ఇక్కడ భూమి మీద ఏమైంది? భూమాత రెండు ఎనర్జీస్ ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమైందంటే రాములు వారు రావడం జరిగింది. రాములు వారు, సీతమాత వచ్చి దుష్ట శిక్షణ చేయాలి కాబట్టి ఆ యుగ మార్పిడిలో వాళ్ళు వచ్చి ఇలా ఉంటే కుదరదు, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలి, మాట మీద ధ్యాస పెట్టాలి, అంటే ఒకే మాట. తర్వాత బాణము అంటే కర్మ. బాణం అంటే కర్మ, చేతులతో చేసేది కాబట్టి. మాట అనేది నోటితో వచ్చేది. అంటే ఒకే మాట, అంటే తక్కువ మాట్లాడు అని రాములు వారు చెప్పారు. కర్మ ఒకటే బాణం, అంటే ఊరికే పనిచేసేది కాదు. ఏం అవసరమో, ఎంత అవసరమో అంతవరకే పనిచేయాలి, ఒకటే బాణం అంటే. తర్వాత ఒకటే పత్ని. భూమి మీద ఈ స్వార్థం పెరిగిపోయి అవలక్షణాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏదంటే చేస్తారు కాబట్టి అక్కడ ఒకటే పార్ట్నర్, అంటే ఒకరితోనే మీరు కలిసి ఉండాలి జీవితాంతము, అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అనే విధానంగా ఈ మూడు సిద్ధాంతాలు తీసుకొని వైకుంఠం నుంచి వచ్చిన ఆయన రాములు వారు. ఇది ఎందుకు? రాబోయే కాలంలో దీని యొక్క విపరీతమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి అప్పుడు ఈ మూడింటిని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రాములు వారు వచ్చారు, ఈ మూడు పాటించారు, తన రాక్షస తత్వాన్ని మొత్తం తీసేసి భూమి మీద రామరాజ్యాన్ని స్థాపించారు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళిద్దరు వచ్చి అలా జీవించి వెళ్ళిపోయారు. కానీ యుగ మార్పిడి తప్పదు, యుగ మార్పిడి అయ్యింది. ద్వాపర యుగానికి వచ్చాం మనం. ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ మనిషి ఏమో యవ్వనము నుంచి ప్రౌఢానికి వచ్చాడు. సో ఇక్కడ మనిషిలో చేంజెస్ ప్రౌఢము, ఇక్కడేమో ద్వాపర యుగము. సో ద్వాపర యుగంలో ఏంటి? యజ్ఞయాగాదులు చేసే శక్తి సామర్థ్యం లేదు. ఎందుకంటే యజ్ఞం చేస్తే 100 మంది బ్రాహ్మిన్స్ వచ్చారనుకోండి, లేకపోతే 1000 మంది అన్నం కావాలి అని వచ్చారనుకోండి, 1000 మందిని సాటిస్ఫై చేసి పంపించాలి. ఒక్కడు సాటిస్ఫై కాకపోయినా ఫలితం రాదు మీకు. 100 మందికి 100 గోవులు ఇవ్వాలనుకున్నారు అనుకోండి, 100 గోవులు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు అంటే 101, 102 వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలి. అంటే ఏ దానం చేసినా సంపూర్ణంగా చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. సో మరి ఒక యుగం అయిన తర్వాత ప్రజల్లో అంత ఇది లేదు, స్వార్థం ఇంకా పెరిగింది కాబట్టి, నేను నాది అనేది ఇంకా పెరిగింది కాబట్టి ఖర్చు పెట్టడానికి, పంచుకునేదానికి వెనకాడుతున్నాడు కాబట్టి ఈ యజ్ఞాలు యాగాదులు నామమాత్రం అయిపోయినాయి. అక్కడ పూజలు అనేటివి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. అంటే భగవంతునికి నీకు మధ్యలో ఈ మూర్తి ఉంది, ఈ చెట్టు ఉంది, ఈ రాయి ఉంది, దీన్నే అలా అనుకొని దీనికి మొత్తము శరణాగతిక, అప్పుడు నీ కోరికలు తీర్చబడతాయి. ఎందుకంటే రాయిలో అయినా, చెట్టులో అయినా, దేంట్లో అయినా సరే భగవంతుడు లేడని ఎక్కడ చెప్పలేదు. భగవంతుడు సర్వాంతర్యామి. నువ్వు దేన్ని పూజించినా, దేన్ని అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించినా అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనసు ఆల్రెడీ తారాస్థాయికి వెళ్ళింది కాబట్టి, అక్కడ అజ్ఞానం పెరిగింది కాబట్టి పూజ అనేది వ్యాపారం అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా కానీ పూజ చేస్తే కరెక్ట్ ఫలితం వస్తుంది. కానీ ఆ పూజ చేసే విధానంలో వ్యాపార దృక్పథం వచ్చింది కాబట్టి ఆ ఫలితం కూడా అట్నే ఉంది. సో కాబట్టి అక్కడ కృష్ణుడు వచ్చాడు, కృష్ణ పరమాత్ముడు వచ్చి మాయని తొలగించేదానికి, అందరిలో నుంచి
ఆ పూజా విధానం వచ్చింది. అది కూడా కరెక్ట్ గా చేస్తే మంచి ఫలితం వస్తుంది, కరెక్ట్ గా చేయకపోతే వాళ్ళ తగ్గ ఫలితం వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మనము కలియుగానికి వచ్చాం, అంటే వృద్ధాప్యము. సో ఇక్కడ మనకు తెలుసు ఉద్యోగం వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటో, మొత్తం గందరగోళమే. ఉద్యోగం ఉండేంతవరకు, సంపాదించేంతవరకు అందరూ బాగా చూసుకుంటారు, మన మాటకి మన పేరుకి అన్నిటికీ విలువ ఉంటుంది. కానీ ఒక్కసారి వృద్ధాప్యంకి వచ్చేసరికి అవన్నీ వెళ్ళిపోతాయి. మన అనుభవాన్ని కూడా ఎవడు లెక్క చేయడు, ఎందుకంటే మనం ఏం చేసామో అదే రిజల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ కలియుగంలో మైండ్ మొత్తము ఇన్స్టేబుల్ గా ఉంటది, అంటే దాని తత్వము 4వ పాదం కాబట్టి ఆల్రెడీ బాగా అంటే మతం ఎక్కి అహంకారంతో ఉన్నది, నేనే అంత అనేసి ఆ తారాస్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవడి మాట వినడు, కర్మలు కూడా పండే రోజు, ఎందుకంటే 4 దిశల్లో వచ్చేసింది, చివరి మెట్టులో ఉంది కాబట్టి కర్మలు కూడా ఏమైంది 999 అనుకున్నాం అనుకోండి, ఆ చివరి అంకెలో ఉంది కర్మలు కూడా. సో కలియుగంలో ఎక్కువ ప్రక్షాళన జరుగుతుంది. ప్రక్షాళన జరిగి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకోవాలంటే మళ్ళీ బాల్యంలోకి వెళ్ళాలి. సో ఇక్కడ భూమి మీద కూడా 4వది ఏంటంటే కలియుగము. అది 2000 అప్పుడు వస్తుంది అనుకున్నారు, కొంచెం ఎక్స్టెండ్ అయ్యి 2012కి వచ్చింది, వెళ్ళిపోయింది. సో మనము కానీ చూసుకుంటే కలియుగంలో పూజలు కూడా ఎక్కువ ఫలితాలు ఇవ్వలేకపోయినాయి. ఎందుకంటే పూజలు కానీ ఫలితాలు ఇచ్చేటుకుంటే ఒకే దేవుడు గుళ్ళే ఉండాలి అన్ని చోట్ల. ఎన్ని వేల దేవుళ్ళు ఎందుకు వచ్చారంటే, ఒక దేవుడి దగ్గర పని కాలేదనుకోండి, విశ్వాసం పోయింది ఆ దేవుడి మీద, ఇంకొక దేవుడు ఎవడైతే ఈ కోరికలు తీర్చాడో ఆ గుడిలో వస్తుంది, లేకపోతే ఇంకొక వస్తువు వస్తుంది. అంటే మన యొక్క దానికి మనం దేవుళ్ళు మారుస్తున్నామే కాదు, మన కర్మ సిద్ధాంతాన్ని మనం మర్చిపోయాం. నేను చేసిన దానికే నాకు వస్తుంది అనే సిద్ధాంతాన్ని మర్చిపోయి దేవుడిని మారిస్తే, లేకపోతే గుళ్ళు మారిస్తే, ఇంకేదో మారిస్తే నా జీవితం బాగుపడుతుందనే అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి అవి పెంచుకుంటూ పోయాడు, కానీ తనలోకి చూడలేదు. సో ఇప్పుడు పైనుండే సృష్టి ఏం చేసిందంటే, పూజలతో కూడా ఈ మానవుడు పరిణితి చెందడు అనేసి సులభమైన మార్గాన్ని, అంటే కలియుగంలో ఎవరైనా సరే ముక్తి పొందే విధంగా సులభమైన మార్గాన్ని ఇచ్చారు. అదే నామ జపము. ఇక్కడ పూజలు అవసరం లేదు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు, ధ్యానము కూడా అవసరం లేదు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద అన్నీ ఉంటాయి, ఎప్పుడూ కూడా ఒకటి లేకుండా ఒకటి ఉండి ఉండదు. కృతయుగంలో ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత త్రేతాయుగంలో ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత ద్వాపర యుగంలో కూడా ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. సంఖ్య తగ్గొచ్చు, సంఖ్య అటు ఇటు కావచ్చు, కానీ ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. పూజలు చేసేవాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు కూడా ఎప్పుడూ ఉంటారు. కానీ మెజారిటీ ఏమైతుంది అంటే నామస్మరణకి వెళ్తారు, కలియుగం కాబట్టి, యుగ ధర్మం కాబట్టి. సో వాళ్ళు ఏ నామైనా సరే, హరే రామ అని, హరే కృష్ణ అని, సాయి కోటి, ఇంకా రకరకాలు వాళ్ళు ఎవరిని నమ్ముకుంటే ఆ రకంగా. దీనికి మనకు అన్నమయ్య ఎంతో అద్భుతమైన పాట పాడారు, దాని నుంచి మనం చేసుకుందాం. బ్రహ్మ కడిగిన పాదము అనే ఆ పద్యం కానీ మీరు కానీ వింటే, పరమయోగులకు పరిపరి విధాలా కనిపించాడంట ఆయన. ఎవరు? ఉండేది ఒకే కృష్ణుడే, లేకపోతే ఒకే అమ్మవారే, కానీ ఆమె ఎలా కనిపించింది రూపము? నువ్వు ఏ రూపంతో చూస్తే ఆ రూపంలో ఆమె వచ్చింది. అలా అని అంతమంది లేదు, ఉండేది ఒకటే. నువ్వు అలా అనుకున్నావు కాబట్టి ఆ రూపంలో వచ్చింది, ఆ నామంలో వచ్చింది. సో ఎవరు ఏ రకంగా పిలిచినా ఉండేది ఒకటే, ఆ వేషం వేసుకొని నీకు కనిపించింది. సో రామ అనుకునే వాళ్ళకి రాముడిలాగా, కృష్ణ అనుకునే వాళ్ళకి కృష్ణుడిలాగా, సాయిబాబా అనుకునే వాళ్ళకి సాయిబాబా లాగా, అమ్మవారు అనుకునేది ఉండేది ఒకే శక్తి. అలా కనిపించి వీళ్ళేం చేశారు, ఆ నామాన్ని జపించుకుంటూ మీరు ఏదన్నా మాట్లాడుతూనండి, ఆ జపం చేస్తూ నోరు మూతబడిపోతుంది. కొన్ని లక్షలో లేకపోతే కొన్ని వేలు అయిన తర్వాత మరి నోరు కదలదు. అదేమవుతుంది, నోరు కదిలి ఆపేసి మనసులో మీరు మననం చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ రామరామ అంటూ ఉంటారు, కానీ ఇది మనసులో స్టార్ట్ అవుతుంది. అప్పుడే చేతికి జపమాల వచ్చింది. ఆ కౌంటింగ్ కోసము
ఎన్ని చేసినానికి చేతిలో వచ్చింది, నోట్లో నుంచి బయట రావట్లేదు. కానీ లోపల మనస్సు నిరంతరము ఆ రామనామాన్ని జపిస్తూ ఉంది. చూడండి, మనసు పరిపర విధాలు ఉండే మనసుని ఏకాగ్రతం చేస్తుంది నామము. నామము తప్పుని ఎప్పుడు అనకండి. తెలియకపోతే నోరు మూసుకోండి. పూజలు తప్పుని ఎప్పుడు అనకండి. మీరు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఎక్కుంటూ వస్తున్నారు, కానీ అది తప్పు కాదు. ఆ సమయంలో అది కరెక్ట్, కానీ ఇప్పుడు ఇది కరెక్టు. సో సృష్టిలో గడ్డి పోచ కూడా వేస్ట్ కాదు నాయనా అన్నాడు పత్రిసారు. ప్రతి దానికి దాని పని ఉంటుంది. కాబట్టి ఎవరిని చులకం చేయొద్దు, ఎవరిని ఎక్కువ పొగడొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతో అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అందరినీ గౌరవించడం నేర్చుకో, ఇది చెప్పాడు. సో రామనామంలో మహావతార్ బాబాజీ చెప్పింది ఏంటంటే, మీరు అనుకుంటున్నారు బాగా పూజలు చేసి దేవుణ్ణి బాగా భక్తిగా చేసి తనకు ఉన్నదంతా ఇచ్చేస్తే ముక్తి వస్తుంది అనే భ్రమలో ఉన్నారు. అలాంటిది కాదు. దైవ సృష్టిలో భూమి మీద ఉండే సకల జీవరాశులకి ఆ మోక్షం పొందే ఆ అర్హత ఉంది. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానని బాబాజీనే నీలకంఠం గారికి చెప్తారు. రామాయణంలో ఒక ఘట్టము, సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఆ దారిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఏమో రావణాసుని అడ్డుకునే దానికి ప్రయత్నిస్తారు. చెడ్డోళ్ళేమో జేజేలు కొడతారు, నువ్వు భలే మంచి పని చేస్తావు, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి తగ్గ వాళ్ళు ఉంటారు భూమి మీద. సో ఒక జటాయు అనే పక్షి అమ్మవారిని తీసుకెళ్ళిపోతున్నాడు, వీడు మరి అది తప్పు కదా అనేసి పోరాడుతుంది రావణాసుడితో. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ ఫైటింగ్ జరిగి రావణాసుడు ఆ కత్తితో ఏం చేస్తాడంటే దాని రెక్కల్ని కొట్టేస్తాడు. కొట్టేసరికి అది కింద పడిపోతుంది, రావణాసుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ పక్షి చనిపోదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని రాముల వారికి చేర్చేంత వరకు నేను బతికుండాలి అని సంకల్పం పెట్టుకుంటది. అంటే చూడండి, అంటే మనుషులే కాదు, వాటికి కూడా ఉన్నాయి. సో ఏం చేయాలి తెలియదు, రామ 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 అనుకుంటూ ఎండొచ్చినా వానొచ్చినా ఏమి రాత్రి పగులు కాకుండా రామనామం చేసుకుంటూ ఎప్పుడైతే మళ్ళీ వెతుక్కుంటూ వస్తారో రామలక్ష్మణులు, అప్పుడు కలిసినప్పుడు అప్పుడు చెప్పి అమ్మవారిని ఈ మార్గం గుండా తీసుకెళ్లారు, నేను నా శాయశక్తులా ప్రయత్నించాను కానీ కాపాడలేకపోయానంటే అప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని నీకు మోక్షం కలిగింది అంటాడు. అంటే రాముల వారు ఒక్కసారే రావణాసుని చంపడం జరిగింది. బాబాజీ చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ కూడా ఎవరైనా దీక్షగా ఏ స్వార్థము లేకుండా శ్రద్ధగా గాని రామనామం జపిస్తే వాడికి 41 రోజుల్లో రామ దర్శనం జరుగుతుంది. కానీ చూసే శక్తి ఇది మీకు ఉండాలి. రాముడు అదేలాగా వస్తాడని ఎక్కడ చెప్పడు. రామ చైతన్యం వస్తుంది, ఏ కాలంలో అయినా దానికి నాశనం లేదు. మీరు 41 రోజులు చెయ్యండి శ్రద్ధగా, ఎందుకు రారో మీరు చూడండి. ఇది తులసీదాస్ యొక్క జీవితంలో జరిగింది. ఈ మధ్యనే, ఎక్కువ సంవత్సరం కూడా లేదు, ఎన్నో సంవత్సరాల క్రితమే తులసీదాస్ వచ్చారు. అది భూమి మీద జరిగింది. హనుమంతుల వారు కనిపించి ఇది చెయ్యి, నువ్వు 41 రోజులు నీకు రామలక్ష్మణులు వస్తారు నీ కుటీరానికంటే చేసి వాళ్ళ దర్శనం పొందిన ఆయన తులసీదాసు. అంటే మనకు ప్రత్యక్ష నిదర్శనం ఈ కలియుగంలోనే. సో అందువల్ల రామనామానికి అంత ప్రాధాన్యత ఉంది. కలియుగం అంటే మామూలు విషయం అనుకోకండి. కలియుగంలో దుష్ట శక్తులు పీక్లో ఉన్నాయి. అటువంటి సమయంలో కానీ ధర్మాన్ని పట్టుకుంటే ఆ ధర్మము నిన్ను ఎన్నో పాపాల నుంచి దూరం చేసి వెంటనే నీకు సద్గతిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే మాయ ప్రబలంగా ఉంది. ఆ ప్రబలంగా ఉన్నప్పుడే నువ్వు ఆ దైవశక్తిని పట్టుకొని కానీ వస్తే నీకు ఈజీగా బయటకు వచ్చేస్తావు అనే దానికి నిదర్శనం. రామనామం గురించి శివ పరమాత్ముడు పార్వతీదేవికి చెప్తాడు, అన్ని నామాల కంటే ఉత్తమమైన రామనామము. అప్పటికి ఇంకా రాముడు పుట్టలేదు, చూసుకోండి. రాముడు పుట్టక ముందుగానే రామనామం గురించి ఆ 2 పదాలు రామ అనే దాని గురించి శివ పరమాత్ముడు పార్వతీదేవికి చెప్పిన సందర్భం ఉంది. ఇది బాబాజీ మనకు చెప్తాడు ఈ బుక్ లో. ఎంత అద్భుతంగా చెప్తాడు. రాముడు అంటే మామూలు అవతారం కాదది. రామ అంటేనే ఎన్నో పోతాయి, కాకపోతే శ్రద్ధగా చెయ్యాలి, గట్టిగా అరవకూడదు, వేరే వాళ్ళ కోసం కాదు. అది మన అంతర్కరణకు చేసుకోవాలి. మెల్లిగా ప్రశాంతంగా ఎవరితో పోటీ పడకుండా మనతో మనం కలిసి అట్ట చేస్తే దాని ఫలితం బాగా వస్తుంది. ఒకరికి చూపించుకోవాలనో
లేకపోతే అందరూ అరుస్తున్నారు నేను కూడా అరుస్తానంటే అది కానే కాదు. ఇది కూడా అంతర్ముఖంగా వెళ్ళాలి. రామ అనేది కూడా అంతర్ముఖంగా వెళ్ళాలి. సో ఇది కలియుగం యొక్క స్థితి. సో మనిషిలో 4 చూసాం, మరి దీంట్లో 4 చూసాం. ఇప్పుడు కరెక్ట్గా ఈ ఫేజ్ అయ్యేటప్పుడు, ఏది కలియుగం నుంచి మళ్ళీ సత్యుగంకి వెళ్ళినప్పుడు మనకి ఈ 40 సంవత్సరాలు బాగా ఎరుకే. ఎందుకంటే అందరూ పత్రిసారిని చూసిన వాళ్ళే, పత్రి మేడం చూసిన వాళ్ళే. 40 సంవత్సరాల క్రితము భూమి మీద, పర్టికులర్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ధ్యానము యొక్క విశ్వరూపము తెలియజేశారు పత్రిసార్. అంతకుముందు ధ్యానం తెలియని వాళ్ళు కష్టాల్లో బాగా మునిగిపోయి జీవితమే వేస్ట్, నేను చచ్చిపోతాను, అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చానో తెలీదు, ఇది ఏంది ఇంత నరకమా, అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మాట్లాడితే కొడతాడు, మాట్లాడితే కొడుతుంది, లేకపోతే అవమానాలు ఎక్కువ, అసలు స్వతంత్రమే లేదు, స్వేచ్ఛ లేదు. అండ్ అటువంటి పరిస్థితుల్లో పత్రిసార్ ధ్యానం అనేది ఇచ్చి అందరినీ, అంటే ఏమంటారు దాన్ని, మంచి అద్భుతమైన రెక్కలుండే పక్షి, నేల మీద నడిచేవి కాదు, రెక్కలుండే పక్షిని తయారు చేశారు. అంటే మన రెక్కల్ని ఈ సమాజం తీసేస్తే రెక్కల్ని జోడించి స్వేచ్ఛనిచ్చారు. పిఎస్ఎస్ఎంలో ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఆత్మలోకంలో స్వేచ్ఛ ఎలాగైతే సహజమో భూమి మీదకి ఆ యొక్క సిద్ధాంతాన్ని అలాగే తీసుకొచ్చి పిఎస్ఎస్ఎంలో పెట్టిన ఘనత పత్రిసార్కి ఒక్కరికే దక్కుతుంది. సో అది ఇక్కడ వచ్చింది. సో సార్ ఏం చేశారు, ప్రతి ఒక్కరి జీవితంలో శ్వాస మీద ధ్యాస అనే దాన్ని యాడ్ చేసేశారు. ధ్యానం చేయి, నువ్వు ఏ సమస్య ఉన్నా సరే ధ్యానంతో, నేను చెప్పను, నువ్వే తెలుసుకోవాలి, నేను చెప్తే నువ్వు తెలుసుకోవు, నువ్వే తెలుసుకోవాలి. నీ యొక్క సమస్యకి నువ్వే పరిష్కారం, 2 రోజులు కానీ 200 రోజులు కానీ 2000 సంవత్సరాలు కానీ నువ్వే తెలుసుకోవాలి. ఇంక ఎన్ని సంవత్సరాలు చెప్తారు అందరూ, గురువులు వచ్చి చెప్పుకుంటూ పోయారు, నువ్వేమో ఎదగలేదు. కాబట్టి ఈసారి నేను చెప్పను, నీకు కావాలంటే నువ్వు కూర్చో, నువ్వు 41 రోజులు కూర్చుంటావు, నువ్వు ఎన్ని రోజులు కానీ తెలుసుకో, ఈ జన్మలోనే తెలుసుకో, ఎందుకు పుట్టావు, ఈరోజు ఏడుస్తున్నావు అంటే దానికి కారణం ఏంటి, ఈ రోజు నీ కాలు ఇరిగిందంటే దానికి కారణం ఏంటి, ప్రతి దానికి నువ్వే తెలుసుకోవాలి. అంటే అప్పో దీపోభవ ఉద్ధరేదాత్మనాత్మానం. పత్రిసారి ఎవరికి ఏమి గారు ఏం చెప్పారు, మార్గదర్శకుడు, నేను మీ ఫ్రెండ్ని, మీ కష్టాలు నేను మొయ్యను, నేను ఎందుకు మోస్తా, మీ కష్టాలు మీరే తీర్చుకోవాలి అనే ఆ అద్భుతమైన సిద్ధాంతంతో పిఎస్ఎస్ఎం రోజు రోజుకు ఎదుగుతుంది. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల్లో ధ్యానము ఇంటింటికి వెళ్ళింది కాబట్టి, ఊరికి వెళ్ళింది కాబట్టి ధ్యానము బాగా పెరిగింది భూమి మీద. సో ధ్యానం పెరిగిందంటే ఈ 4 యుగాలలో మనం కంపేర్ చేసుకోవాలి, భూమి ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, ధ్యానము ఏ యొక్క యుగం యొక్క లక్షణము. ఫస్ట్ యుగం అంటే పిల్లవాడు పుడతాడు చూడండి, ఆ యొక్క బాల్యం యొక్క లక్షణము. అంటే భూమి మీద కలియుగం వెళ్ళిపోయింది, అంటే వృద్ధాప్యం వెళ్ళిపోయింది, భూమి ఇప్పుడు నవయవనంగా ఒక శిశువులాగా దైవత్వంలో ఉంది. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మనము వచ్చిన దానికి ఇంతమంది, అంటే 1,44,000 మాస్టర్స్ దీనికోసమే వచ్చారు, వచ్చి దాన్ని సాధించారు. అందువల్ల భూమాత అద్భుతంగా ఈ సత్యయుగానికి మారగలిగింది. కాబట్టి ఇప్పుడు ధ్యానం బాగా పెరుగుతుంది. ఒక్క చైతన్యం పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు, ప్రతి ఆధ్యాత్మిక సంస్థ ధ్యానం మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు ధ్యాన మందిరాలు, మన ఈ పిరమిడ్లు ఉంటాయి, ఇంకొక రకం ఉంటుంది, ఇంకొకటి, కానీ మనుషులు చేసేది మాత్రం ధ్యానమే. ఏ రకమైన ధ్యానం ధ్యానమే చేస్తున్నారు. సో ఎక్కడైతే ధ్యానం ఎక్కువ జరుగుతుందో అది సత్యయుగము. సో భూమి మీద ఇప్పుడు సత్యయుగం ఆవిష్కరించబడిపోయింది. ఇంకా భయపడకండి, ఎవరి కోసం భయపడాల్సిన అవసరమే లేదు. ధర్మాన్ని ఉన్నట్టు మాట్లాడండి, ఒకవేళ వినకపోతే మౌనంగా ఉండండి, అంతేగాని దాన్ని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు భూమి మీద ఎవరికీ లేదు. ధర్మం ఒక్కటే మిగులుతుంది, అది కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే ధర్మయుగం అనేది పూర్తిగా స్వచ్ఛంగా ఉండేది. మరి ఇక్కడతో ఇంకొక పాయింట్ చెప్పి మనం ముగిస్తాం. బాబాజీ ఇచ్చిన ఇంకొక మెసేజ్ ఏంటంటే 2m = 3p. 2m అంటే
మౌనము ప్లస్ మెడిటేషన్. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ఎంత సమయం దొరుకుతుందో అంత ధ్యానంలో ఉండండి. ఇవి రెండు ప్రతి మనిషి చేయాల్సింది. ఇది పత్రిసారి చెప్పింది అనుకున్నారేమో, పత్రిసారి చెప్పారు, కానీ బాబాజీ కూడా ఇదే చెప్పారు. అంటే సత్యం ఒకటే కదా, ఎవరు చెప్పినా సత్యం ఒకటే. అంటే వాళ్ళిద్దరు వేరు వేరా ఒకరా? ఇద్దరు ఒకటే. అందరికీ క్రియాయోగా చేసినా, శ్వాస మీద ధ్యాస పెట్టినా చేయాల్సింది ఒకటే. ధ్యానం చేయి, మౌనంగా ఉండు, అనవసరంగా మాట్లాడొద్దు, నోరు తెరవద్దు. సో మౌనము ప్లస్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 3P. అంటే 3 P'లు వస్తాయి ఈ రెండు కలిస్తే. ఒకటి పీస్ అంటే శాంతి, రెండోది పవర్, పవర్ అంటే శక్తి, మూడోది ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి. నువ్వు ఉన్న స్థాయి నుంచి మరింత ఉన్నతంగా ఎదుగుతావు. అంటే ఎవరైతే ధ్యానము మౌనము పాటిస్తారో వాళ్ళకు వచ్చే ఫలితాలు మనశ్శాంతి వస్తుంది, కుటుంబంలో ఎంతో అద్భుతంగా శాంతి నెలకొల్పబడుతుంది. రెండోది శక్తి వస్తుంది. శక్తి అంటే వేరే వాళ్ళ మీద శక్తి కాదు, మన మీద మనకు శక్తి. అంటే ఆ శక్తితో మనకు మనం హ్యాపీగా ఉండగలము, బయట ఏం జరిగినా ఆ శక్తి వస్తుంది మనకి. ప్రాస్పరిటీ అంటే ఎదుగుతాము, అంటే ఆధ్యాత్మిక పరంగా ఒక మెట్టు ఎక్కుతాము. సో ఇవి 3 వస్తాయి. సో మనము ఎంతో అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ ఫార్ములాని పెట్టుకొని, మనకు 18 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ పాయింట్ ఏమో ఆనాపానసతి ధ్యానము. అంటే 108 ధ్యాన పద్ధతుల్లో సులభమైనది, ఎవరైనా ఆచరించదగ్గది, టైము లేదు ఏమి లేదు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎంతసేపైనా చేసుకోవచ్చు. సో అది ఆనాపానసతి ధ్యానము. 4వ పాయింట్ మౌనంగా ఉండాలి, వీలైనంత మౌనంగా ఉండండి. ప్రాపంచిక విషయాలకి పూర్తిగా నిషిద్ధం, ప్రాపంచిక విషయాలు జోలికే వెళ్ళకూడదు. అంటే అవసరమైందే మాట్లాడాలి, అనవసరం మొత్తం కట్ చేయాలి. అటువంటప్పుడు మనకి ఈ 3 లాభాలు వస్తాయి. దాని ద్వారానే భూమి మీద ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి ధర్మ సంస్థాపన జరిగిందో ఆటోమేటిక్ గా నెక్స్ట్ జనరేషన్ మొత్తము ఈ లైన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి భూమి మీద ఎవరికి భయం అవసరమే లేదు, భూమాతకు ఏమీ కాదు. ఒక బంగాళదుంపలో కానీ లేకపోతే ఒక ఉల్లిపాయలో కానీ ఒక పొర తీస్తే ఏమి కాదు. ఏమైతుంది ఒక పొర? బంగాళదుంపలో తొక్క తీస్తారు, బంగాళదుంప ఉంది కదా. అదేలాగా భూమికి ఏమి కాదు. ఈ ధైర్యంగా ఉండండి. ఎవరు ఏం చేసుకున్నా భూమిని రక్షించే వాళ్ళు రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి భూమాతకు ఏమీ కాదు, ఆ ఒక పొర తొలగిపోతుంది, లోపల అద్భుతంగా ప్యూరిటీ ఉంది. మనమందరము ఇన్ని సంవత్సరాలుగా చేసేది ఎందుకంటే కొంచెం హింసను తగ్గిద్దాము అనే ప్రయత్నం మంది. దాంట్లో మనకి ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ కలిసి వచ్చారు, ఎంతో మంది గురువులను కలవడం జరిగింది. సో ఇంత అద్భుతమైన సొసైటీలో మనం ఉన్నదానికి పత్రిసారికి, పత్రి మేడం గారికి, మరి మన సదానంద గురువు గారు ఎంతో మంది మనకు మార్గదర్శకం చూపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఈ సమయంలో డీనా మేరియం గారు మనకి సీతామాత యొక్క జ్ఞానాన్ని, సీతాస్ యోగా అని బుక్ రిలీజ్ చేశారు. అప్పుడు సీతాయనం వచ్చింది, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. దాని తర్వాత 2024లో ఆ మేడంకి పిలుపు వచ్చింది, మహావతార్ బాబాజీ మీరు వచ్చి అయోధ్యలో ధ్యానం చేయాలి అని. డీనా మేరియం గారికి రాములు వారంటే ఎంతో ఇష్టం, ఇష్ట దైవం. సో డీనా మేరియం గారు బాబాజీ చెప్పారని అయోధ్యకి వచ్చి అక్కడ ధ్యానం చేస్తే రాములు వారు కనిపించి, సీతామాత యొక్క జ్ఞానం ఇప్పుడు అవసరం భూమి మీద. ఆమె ఎంత సహనంగా, ఆమె ఎంత ఆప్యాయంగా సకల జీవరాశుల్ని, అంటే పక్షుల్ని, జంతువుల్ని, చెట్లని, మనుషుల్ని తమ యొక్క ప్రేమతో మార్చగలిగింది. నేను యుద్ధమే చేశాను, కానీ వాళ్ళ మనసులను మార్చింది సీతమ్మ వారు అడవిలో ఉండి. సో ఆమె యొక్క జ్ఞానము కానీ ఇప్పుడు భూమి మీదకి వస్తే ఉండే అందరూ కూడా ఆ మాత యొక్క ఆ పరిస్థితులకి, ఆ జ్ఞానాన్ని కనెక్ట్ అయ్యి భూమి మీద తొందరగా మనం అనుకున్న సత్యయుగము కానీ స్వర్గయుగము కానీ వస్తుంది. ఎక్కడ ఒక మెడికల్ షాప్ ఉండదు, ఎక్కడ ఆపరేషన్లు జరగవు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆకలి అనేసి అసలు ఉండదు, ఎంత ఆకలో అంత అందించబడుతుంది, ఫైటింగ్లు అసలు ఉండవు, అందరూ కలిసిమెలిసి వసతి కుటుంబంగా ఉంటారు అని
ఈ బుక్ వచ్చింది. మరి నా విన్నపము ఇక్కడ చూపిస్తాను, అమెజాన్ లో దొరుకుతుంది. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బుక్ తీసుకోవాలి, చదవాలని నేను కోరుకుంటున్నా. ఒక్కసారి బుక్ చూపిస్తాను మీకు. సీతాస్ యోగా, డీనా మీరియం గారు రాసిన బుక్. ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యింది. ప్రతి ఒక్కరూ చదవాలి, కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.